మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో రావూరు, సైదాపురం, కలువాయి మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆనం నీటి వివాదాలు వస్తాయన్నారు. ఆ మండలాల ప్రజలకు ఇష్టం లేకున్నా నెల్లూరు జిల్లాలోనే ఉంచారని ప్రజలతో ధర్నా చేయించారని ఆరోపించారు. గతంలో అల్తూరుపాడు రిజర్వాయర్ పనులు జరగకుండా చేసింది ఆనం రామనారాయణ రెడ్డినేనని మండిపడ్డారు. ఇప్పుడు మండలాల విషయంపై ఆనం ఎందుకు మాట్లాడటం లేదని, ఆ రోజు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవా అని రామ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని నేదురుమల్లి స్పష్టం చేశారు. ఆ రోజు వెంకటగిరిని కూడా 3 మండలాలు నెల్లూరులో పెట్టడం జరిగింది. ఈరోజు ఆ 3 మండలాలు గూడూరు డివిజన్కి మార్చి తిరుపతి జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు నీటి వివాదాలు వస్తాయి, అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు చేయించారు. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం. ఆల్తూర్పాడు కూడా ఒక మంచి ప్రాజెక్టు జరుగుతుంది అని అంటే జరగకూడదు, ఇక్కడ మట్టి ఎత్తకూడదని డక్కిలి మండల ప్రజలు బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తనీయకుండా చేసి ప్రాజెక్ట్ ఆగిపోయేట్టు చేసిన ఘనత రామనారాయణ రెడ్డి గారిది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున దీనికి సంబంధించి మాట్లాడాలి కదా. ఆ రోజున్న సమస్యలు ఈరోజు లేవా? ఎందుకు నోరు ఇప్పటం లేదు? ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాల. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని గుర్తించండి, వారి అభిప్రాయాలు సేకరించండి.